ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. Be a strong therefore, and let not your hands be weak, for your work shall be rewarded. చాలామంది చిన్న చిన్న విషయాలకు, సమస్యలకు అధైర్యపడిపోతూ ఉంటారు, బలహీనులు అయిపోతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మన ఎడల కార్యములు సఫలపరిచేది నీవు నమ్ముకున్న నీ దేవుడే. యూదా రాజైన ఆసా పాలనలో దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదకు వచ్చినప్పుడు అతడు ఆసా రాజుతోనూ అక్కడున్న యూదా వారులతోనూ ఇలా చెప్పసాగాడు, మీరందరూ దేవుణ్ణి విసర్జించకండి. దేవుని విసర్జించిన వారు ఎన్నో శ్రమలకు గురయ్యారు, వారి జీవితాలను పాడు చేసుకున్నారు. మరి మీరు ఆ విధంగా ఉండవద్దు అని చెప్తూ వారికి ఈ మాటలను చెప్పసాగాడు. మీరు బలహీనులు కావద్దు, ధైర్యం వహించండి, మీ కార్యమును దేవుడే సఫలం చేస్తాడు అని. ఈ యూదా రాజైన ఆసా కూడా దేవుని యందు భయభక్తులతో జీవించిన రాజులలో ఇతను కూడా ఒకడు. దేవుణ్ణి ఆశ్రయించినవాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినవాడు, దేవుని దృష్టిలో గొప్పగా జీవించినవాడు, దేవుని నుండి అనేక గొప్ప కార్యాలను పొందుకున్నవాడు. అంతటి రాజుతోనూ అక్కడి యూదా వారలతోనూ అజర్యా అంటున్న మాటలు, ఇప్పుడు మీకు వచ్చిన సమస్యలను బట్టి దేవుణ్ణి విసర్జించకండి. ఎవరైతే వారి జీవితాలను దేవుని వైపు మళ్లించుకొని ఆయనను వెదుకుదరో వారికి ఆయన ప్రత్యక్షమయ్యేవాడు. కనుక బాధలలో, శ్రమలలో మీరు బలహీనులు కాక ధైర్యము తెచ్చుకోండి, దేవుడే మీ కార్యము సఫలము చేస్తాడని. మరి బలహీనమయ్యే పరిస్థితులు అందరి జీవితాల్లోనూ రావచ్చు, కానీ దేవుడు ఏం సెలవిస్తున్నారు? బలహీనపరిచే సమస్యలు వచ్చినా మీరు బలహీనులు అవ్వద్దు, మీరు ధైర్యమును కోల్పోవద్దు. ఎందుకంటే మనను బలపరిచేవాడు, ధైర్యపరిచేవాడు మనకున్నాడు అనే విశ్వాసంతో ఉండాలి. నీ ఎదురుగా ఎర్ర సముద్రం ఉన్న, యోర్దాను నది ప్రవహిస్తున్న, గొల్యాతు లాంటి వాడు ఎదురుగా ఉన్న, సింహాల నోళ్ల మధ్యన చిక్కుకున్న, తెగుళ్లతో బాధపడుతున్న, వ్యాధులతో ఉన్న, కరువు కాటకాలతో, ఎరుకో గోడ లాంటి సమస్యలతో నీ ముందు ఉన్న నీవు అధైర్యపడవద్దు. దేవుడే నీ కార్యములను సఫలపరచునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానం నాకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో విని విడిచిపెట్టువారుగా కాకుండా వారి హృదయగదిలో ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మానవులుగా మేము అధైర్యపడడం, బలహీనులు అయిపోవడం సహజమే తండ్రి. కానీ మీరు మా కార్యములను సఫలపరిచి మమ్మల్ని ఉన్నతులుగా తీర్చిదిద్ది సమయానుకూలంగా మా అవసరతలు, అక్కరతలను తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావమును మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.